యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మానవుడు చనిపోయిన తర్వాత మానవుని యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది చాలామందికి ప్రశ్న ఉంటుంది. కొంతమంది అయితే మరి పక్షులో లేకపోతే పశువులుగానో మరి వాళ్ళ ఆత్మ మారిపోతుంది వాళ్ళు చేసిన మంచి పని బట్టి చెడు పని బట్టి అని నిర్ణయం తీసుకుంటారు. కానీ అది ఎంత మాత్రం కానే కాదు. మరి దేవుని యొక్క లెక్క ప్రకారం ఏంటంటే, ఎవరైతే మారు మనసు పొందుతారో అంటే పాప క్షమాపణ కలిగి ఉంటారో, యేసు రక్తంలో వాళ్ళ పాపలు కడుక్కుంటారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. అంటే పరిశుద్ధంగా ఉంటేనే వెళ్తారు. మరి ఈరోజు పాపాలను ఒప్పుకొని ఆ తర్వాత మరి చనిపోయే సమయానికి పరిశుద్ధంగా లేకపోతే దేవుని రాజ్యంలో వాళ్ళు ప్రవేశించరు. మనం చనిపోయే వరకు కూడా పరిశుద్ధంగా జీవించండి, అప్పుడు మాత్రమే పరలోక పట్టణానికి వెళ్తాం. గమనించండి, ఒకవేళ మీరు పరిశుద్ధంగా లేరనుకోండి, చనిపోయిన తర్వాత మరి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో ఉండగానే మీరు నిర్ణయం తీసుకుని మరి యేసు రక్తం మీ పాపలు కడుక్కోండి, మారు మనసు పొందండి. మారు మనసు అంటే మీ మనసు నూతన పరచబడటం. మళ్ళా పాపపు ఆత్మ మీలో ఉండదు, అంటే పాపం చేసే ఆలోచనలు మీకు రావు. కాబట్టి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మరి ఆలస్యం చేస్తే దేవుని రాకడ వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే కనుక భూలోకం విడిచిపెట్టబడతారు, ఆ తర్వాత నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి మారు మనసు పొందండి. మారు మనసు పొందితే మీ మనస్సు నూతనమవుతుంది. మారు మనసు అంటే మీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాలి, మనస్ఫూర్తిగా ఒప్పుకుని విడిచిపెట్టాలి. అప్పుడు మీ మనసు సాక్షి మీకు చెప్తుంది, మీరు చేసిన తప్పులని కూడా నువ్వు చేసిన తప్పు అని హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది. అదే పశ్చాత్తాపం. హృదయంలో ఎట్లా పశ్చాత్తాపం కలుగుతుందంటే, మన మనస్సాక్షి మనల్ని చెప్తుంది, నువ్వు చేసిన తప్పు అని చెప్తుంది. అదే పశ్చాత్తాపం. ఆ విధంగా పశ్చాత్తాపడండి, దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరలోక రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేస్తాడు. దేవుడి మాటలు మీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.